Hi team. So many of the students ask about sir Kyrgyzstan MBBS అండి. సో కిర్గిస్తాన్ ఆర్ వియత్నాం కూడా గురించి అడుగుతున్నారు. సో నేను డే బై డే మీకు ప్రతి కంట్రీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే టుడేస్ టాపిక్ వస్తారు సార్ ఎంబీబీఎస్ ఇన్ కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ ఇన్ కిర్గిస్తాన్ సంబంధించి అసలు ఆ కంట్రీ మనం జాయిన్ అవ్వచ్చో జాయిన్ అవ్వకూడదా, బడ్జెట్ ఎంత అవుతుంది, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఆ కంట్రీ పాపులేషన్ ఏంటి, మనకి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుందా ఉండదా, అసలు ఏంటి అనేది, ఆ సైజ్ ఆఫ్ కంట్రీ, అది డెవలప్డ్ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీ, చిన్న కంట్రీయా పెద్ద కంట్రీయా, అసలు ఆ కంట్రీలో మనం జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదా, అసలు ఎంత బడ్జెట్ ఉంటుంది జాయిన్ అయితే, పేమెంట్ మోడ్ ఎలా ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ ఉంటుందా ఉండదు అనేది టుడేస్ టాపిక్ అండి. సార్ కిర్గిస్తాన్ అనేది ఫస్ట్ మనము ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు నేను చెప్పున్నానండి, ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్. ఏదైనా ఒక కంట్రీ చూస్ చేసుకునే ముందు ఆ కంట్రీ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీయా అండర్ డెవలప్డ్ కంట్రీ చూడమని చెప్తున్నాను. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అంటే సార్, డెవలప్డ్ కంట్రీ అంటే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, వెల్ సెటిల్డ్గా ఉంటారు డెవలప్డ్ కంట్రీస్ అంటే. మీరు అండర్ డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, మీకు మొత్తం కూడా సెక్యూరిటీ బాగుండదు, ఎడ్యుకేషన్ బాగుండదు, అక్కడ ఏది బాగుండదు. అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అంతే కదా. సో అందుకని డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, మీకు అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, సెక్యూరిటీ దొరుకుతుంది, మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, మంచి కాలేజెస్ ఉంటాయి, రూల్స్ అన్నీ బాగుంటాయి. సో కిర్గిస్తాన్ అనేది అది నాట్ ఓన్లీ ద కిర్గిస్తాన్ అండి, మీరు ఏ కంట్రీ అయినా కంపేర్ చేసుకోండి. సో కిర్గిస్తాన్ అనే కంట్రీ వచ్చేసరికి చిన్న కంట్రీ అండి, అండర్ డెవలప్డ్ కంట్రీ, 60 to 70, 80 lakhs పాపులేషన్ ఉంటుంది. అంటే మన జిల్లాలో ఒక జిల్లా అంత పాపులేషన్ ఉంటుంది. అది ఒక కంట్రీ, చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి అక్కడ. కాబట్టి అలాంటి కంట్రీస్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏంటంటే, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ మైనస్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. సో డెవలప్డ్ కంట్రీ అంటే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. అది కిర్గిస్తాన్ లాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, కంపల్సరీగా వస్తాయి సెక్యూరిటీ ఇష్యూస్. అండర్ డెవలప్డ్ కంట్రీలో సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఉండదు, ఎడ్యుకేషన్లో ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఫైనాన్షియల్లీ వెళ్ళే ఉండదు. అలాంటి కంట్రీస్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే మీకు ఫర్దర్గా చాలా ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చెప్తారంటే సార్, ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే ఆ కంట్రీలో అది ఇది వగైరా ఏదో చెప్తుంటారు. మీరు ఎవరిని ఏం అడగాలి, నన్ను కూడా అడగాల్సిన అవసరం, ఎవరిని అడగాల్సిన అవసరం. ఆ కంట్రీ ఏంటి, అది డెవలప్డ్ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీ. మీకు డెవలప్డ్ కంట్రీ అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే అన్నీ బాగుంటాయి. డెవలపింగ్ కంట్రీ అంటే ఇప్పుడిప్పుడే కొంచెం అప్డేట్ అవుతుంది. సో కాబట్టి మనం ఎంత బడ్జెట్ పెడుతున్నప్పుడు మనం అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళేసి అక్కడ బడ్జెట్ 35 లక్షల నుంచి 40 లక్షలు అవుతుంది బడ్జెట్ మినిమం. అంత బడ్జెట్ పెట్టుకొని అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చదవాల్సిన అవసరం 100% లేదు. మీకు అదే 30-35 లక్షలు పెట్టుకుంటే రష్యాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, హై-ఎండ్ యూనివర్సిటీస్ వస్తాయి. మీకు ఇండియాలో 600-700 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే రష్యాలో మీరు 30-35 లక్షలు పెట్టుకుంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజెస్ అవైలబిలిటీ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. రష్యా అయితే ఇంకా డెవలప్డ్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ, అడ్వాన్స్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకేనండి. సో కాబట్టి మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవ్వచ్చు, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవ్వచ్చు. సో మనం ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ పెట్టుకున్నాము. ఆ పారామీటర్స్ చెక్ చేసుకుని దాన్ని బట్టి ఒక కంట్రీ, దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళొద్దండి, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, రూల్స్ ఉండవు. సో కాబట్టి చాలా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ తీసుకుంటే, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, బడ్జెట్ ఎక్కువ 30-35 లక్షలు వస్తుంది, పాపులేషన్ తక్కువ, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు. పాపులేషన్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా. తర్వాత ఇంకో విషయం మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎన్ఎంసీ రూల్స్. చాలామంది చెప్తున్నారండి, మా దగ్గర కిర్గిస్తాన్లో చదివిన వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్లేస్లో వర్క్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ డాక్టర్స్. అది పాత రోజులు అండి. పాత రోజుల్లో రూల్స్ రెగ్యులేషన్స్ లేనప్పుడు ఏంటంటే ఫిలిపీన్స్ కూడా వెళ్ళి ఉన్నారు, అలానే కిర్గిస్తాన్ వెళ్ళి ఉన్నారు, అలానే జార్జియా వెళ్ళి ఉన్నారు, అలానే అమెరికా వెళ్ళి ఉన్నారు. ఓల్డ్ డేస్ వేరు, ఇప్పుడు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మారాయి. సో కంపల్సరీగా వచ్చేసరికి మీరు ఏ కంట్రీలో ఉందంటే కంపల్సరీ ఆ కంట్రీలో మన ఎంబసీతో కనెక్ట్ అవ్వండి. అసలు అక్కడ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది 1-2 సార్లు చెక్ చేయండి. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే ఫిలిపీన్స్ వెళ్ళి చదువుకొని వచ్చిన్నారు, కిర్గిస్తాన్ వెళ్ళి చదువుకొని వచ్చిన్నారు, రష్యా వెళ్ళి వచ్చున్నారు. బట్ ఇప్పుడు ఫిలిపీన్స్ చదివి వచ్చిన డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకు? రూల్స్ చేంజ్ అయ్యాయి. ఇంతకుముందు వ్యాలిడ్, ఇప్పుడు ఇన్వాలిడ్. సో కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి. కంపల్సరీగా ఏదైనా అండర్ డెవలప్డ్ కంట్రీస్, నాట్ ఓన్లీ కిర్గిస్తాన్, వియత్నాం అవ్వచ్చు, ఏ కంట్రీ ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ వెళ్తున్నప్పుడు
ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోండి, అది కూడా ప్రాపర్ గవర్నమెంట్ అథారిటీ తోటి. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ కోసం ఏదైనా చెప్తారు, సో ఏదో ఒక పేపర్ ఏదో వాట్ ఎవర్ చెప్తుంటారు, అది కాదు. మీరు అఫీషియల్గా తీసుకోండి పేపర్, తీసుకుంటేనే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% వచ్చేసరికి ఇన్వాలిడ్ అవుతుంది. అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1 or 2 years అయిన తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అని మళ్ళీ బ్యాక్స్ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ వేరే కంట్రీ వేరే యూనివర్సిటీకి వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవు. ఓకేనండి. సో కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు ఏదైనా కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో జాయిన్ అవ్వద్దు. కిర్గిస్తాన్లో అండర్ డెవలప్డ్ కంట్రీస్లో మీరు జాయిన్ అవ్వాల్సిన అంత బడ్జెట్ పెట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం 100% లేదు. అదే బడ్జెట్ 30-35 లక్షలు పెట్టుకుంటే మీకు హ్యాపీగా రష్యా లాంటి టాప్ యూనివర్సిటీస్, టాప్ మంచి నేషనల్ రీసెర్చ్, ఫెడరల్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ వస్తాయి. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మన ఫ్రెండ్లీ కంట్రీ, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకేనండి. డోంట్ జాయిన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అండి. ఓకేనా. ఇంకో విషయం కూడా, కిర్గిస్తాన్ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందా లేదనేది. ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనండి. బడ్జెట్ అంటారా కిర్గిస్తాన్లో 30-35 లక్షలు అవుతుంది మినిమం. ఇంకా రష్యాలోనే మీకు తక్కువ అవుతుంది, 20-25 లక్షలు కూడా తిరుగుతాయి. 30-35 లక్షలు మీకు డిఫరెంట్ బడ్జెట్. రష్యా జార్జియా అవ్వచ్చు, జార్జియా 40-45 lakhs అవుతుంది. అంత బడ్జెట్ పెట్టుకొని మీరు అండర్ డెవలప్డ్ కంట్రీస్ చదవాల్సిన అవసరం 100% లేదండి. అదే బడ్జెట్లో మీకు రష్యా లాంటి బెస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో మంచి క్వాలిటీ, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది 100% మంచి యూనివర్సిటీలు దొరుకుతుంది. ఎందుకంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఈ, రేపు మెడికల్ పీజీకి మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు వెళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారని మీరు ఏదో ఒక యూనివర్సిటీ జాయిన్ అయినారు అనుకోండి, ఫర్దర్గా రేపు ఆ స్టాండర్డ్స్ సరిపోక, రూల్స్ రెగ్యులేషన్స్ సరిపోక, లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిపోక రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయకపోతే చదివిందా వేస్ట్ అయిపోద్ది. మెడికల్ పీజీ అవ్వకపోతే ఇంకా నార్మల్ అమెరికా. కంపల్సరీగా ఎయిమ్ టు మెడికల్ పీజీ ఏ విధంగా క్రాక్ చేయాలంటే ఇప్పటి నుంచి ఆలోచించి దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదో నార్మల్గా ఏదో కంట్రీలో చదివి ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారని ఆ తర్వాత ఆ కంట్రీ నచ్చక, అక్కడ స్టాండర్డ్స్ లేక, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోయి, అక్కడ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక, టీంక్ల ఎక్స్పోజర్ లేక, మళ్ళీ 6 years బాధపడి మళ్ళీ అటు నుంచి అటు మారలేక, అది పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అందుకే కంపల్సరీగా మీరు ఇక్కడ ఉన్నప్పుడే మొత్తం చెక్ చేసుకోండి 1-2 సార్లు. అప్పుడే మంచి డెసిషన్, మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే 100% ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.